నిన్ననే నేను ప్రస్తావించా. తిరుమల కొండపైన నమాజ్ జరిగినటువంటి ఉదంతంలో కీలకమైనటువంటి మలుపు తిరిగింది. వాస్తవంగా అతను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. అక్కడ ఉన్నటువంటి ఒక ఫోటోగ్రాఫర్‌ని అడిగితే ఆ ఫోటోగ్రాఫర్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఆ షెడ్ లోపలికెళ్ళి చేసుకోమని అతనే చెప్పాడు. ఆ ఫోటోగ్రాఫరే ఈ వీడియో తీసి రిలీజ్ చేశాడన్నది పోలీసులు అనుమానిస్తున్నారు అన్నటువంటిది. ఇప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ మీద కేసు నమోదు చేయడంతో పాటుగా అతని లైసెన్స్‌ను రద్దు చేసిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నమోదు చేసిన ఘటనలో తిరుమలకు చెందిన ఒక ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ మీద కేసు నమోదైంది. ఈ నెల 22 నుంచి చెన్నైకి చెందినటువంటి అబ్బాస్ అనే వ్యక్తి తిరుమలలోని కళ్యాణ వేదికలో నమాజ్ చేయగా దాని వీడియో విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో విజిలెన్స్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. కళ్యాణ వేదిక ఫోటో స్టూడియో లైసెన్స్తో ఫోటోగ్రాఫర్గా ఉన్న గోవర్ధన్ అనే వ్యక్తి వద్దకు అబ్బాస్ వెళ్ళి ఇక్కడ నమాజ్ చేయొచ్చా అని అడిగిన క్రమంలో చేసుకోవచ్చని అతడు చెప్పినట్టు పోలీసు విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా నమాజ్ చేస్తుండగా గోవర్ధన్ వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ మేరకు గోవర్ధన్పై తిరుమల 2 టౌన్లో కేసు నమోదైంది. అతడి లైసెన్స్ని సీజ్ చేశారు. నమాజ్ చేసిన అబ్బాస్ పైన కూడా కేసు నమోదు చేశారు.